బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు విజయభాస్కర్. విజయభాస్కర్ గారు. ఏం చేస్తుంటారు మీరు? మాది ఇదివరకు మెడికల్ స్టోర్ చేశాను, ఆ. ఇప్పుడు మానేశానండి. మానేశారు. విశ్రాంతి తీసుకుంటున్నాను. రెస్ట్ తీసుకుంటున్నారు. అదే. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? మాది బలరాం గారి స్ట్రీట్, ఎంఆర్జీ బలరాం గారి ఏలూరేనా? స్ట్రీట్. ఏలూరు. ఓకే. సో ఎట్లా ఉంది బాబాయ్ మరి ఏలూరులో ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి మీకు, మీరు చూస్తున్న దాని ప్రకారం? సమస్యలు అంటే ఏం చెప్తామండి, అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏమి లేదు. అది ఓకే. కొంచెం సో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి ఏలూరు? విషయాలు అంటే రోడ్లు కొంచెం కొన్ని బాగాలేదండి. రోడ్లు అది మిగతా అన్ని మనకి ఓకే. కొన్ని రోడ్లు బాగాలేదు, కొన్ని రోడ్లు బాగున్నాయి. ఓకే. సో మరి ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది మరి 5 సంవత్సరాలు? ప్రభుత్వం పనితీరు అంటే బాగానే ఉంటుందండి, అధికారంలో ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. అది సో మరి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, మీకు కూడా తెలిసిందే, ఇంకో 20 రోజుల్లో ఎలక్షన్స్. సో మరి ఎట్లా ఉంది మరి, ప్రజలు ఏమనుకుంటారో మీకు తెలిసినంత వరకు ఏమైనా మార్పు వస్తుంది సార్? ప్రజలు పథకాలు వేసిన వారు కంపల్సరిగా జగన్నే కోరుకుంటున్నారు. ఓకే. ఇక పథకాలు వేయని వాళ్ళు చెప్పలేమండి, వాళ్ళు అటు ఇటుగా ఉంటున్నారు. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళు బయటికి ఏమి రావట్లేదు. ఓకే. అదే సో మరి ఇంకా చూసుకుంటే సార్, ఇప్పుడు ఈ నిరుద్యోగుల పరిస్థితి, మీ పిల్లలు కూడా చదువుకొని వాళ్ళు ఉండరు. సో నిరుద్యోగుల సమస్య చాలా ఉంది ఇక్కడ. సో ఇట్లా ఎలా ఏం చెప్తారు దానికి? ఉందండి, కరెక్టే. సరైన ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ జాబ్ క్యాలెండర్ లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఫీజులు బాగా, పిల్లలు 6వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా 25,000 30,000 అంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా కొత్తగా పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయా కంపెనీ? ఇక్కడ ఏమీ లేవండి. ఇక్కడ ఈ ఊళ్ళో ఏలూరులో ఏమి లేవు. మరి మిగతా అన్ని చోట్ల ఎలా ఉంటాయో మనకు తెలియదు. టీడీపీ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పొత్తు కలిసి వస్తుంది. సో ఈసారి గెలవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? చెప్పలేమండి, మరి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంతేనండి. సో మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఇటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అటు సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో తెలుసా అండి వీళ్ళిద్దరు? వీరిద్దరూ కొత్తవారండి, ఎవరికి ఏం తెలియదు. ఈ ఎలక్షన్ మూమెంట్లో పార్లమెంటు నియోజకవర్గంగా వీళ్ళిద్దరిని నుంచోబెట్టారు. వీళ్ళు అసలు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు. పాత వాళ్ళు అయితే మనకి తెలుస్తుంది, కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్పి, టీడీపీ తరపునేమో మాగంటి బాబు గారు, వాళ్ళు తెలుసు, కానీ వీళ్ళు మనకేం తెలియదు సార్. సో మరి ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంటుంది మీకు తెలిసినంత వరకు? అంటే నార్మల్ ఇప్పుడు పార్టీల వైజ్గా చూసుకున్నా కూడా చెప్పలేమండి, అది మనం ఏం చెప్పలేము సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ.